కవర్ అని దానికి ఒక పేరు పెట్టారు. అని నేనేమనంటే వాళ్ళు సిఎల్పి మీటింగ్ పెట్టకుండా సీల్డ్ కవర్ రాదు కదా. సిఎల్పి మీటింగ్ పెట్టకుండా వస్తే అది సీల్డ్ కవర్ అవుతుంది. సిఎల్పి సమావేశం పెట్టి ఎమ్మెల్యేల అభిప్రాయం వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ ఇండివిజువల్ 3 అయితే తీసుకుంటారు కదా. సో దాన్ని 3 సిఎల్పి సమావేశం పెడతారు. సిఎల్పి సమావేశంలో ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్యే అభిప్రాయం తెలుపుతున్నారని ఖచ్చితంగా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవాళ గెలిచిన 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో మెజార్టీగా కూడా పిసిసి అధ్యక్షుడిగా ఆయనకు మెజార్టీగా ఉన్నది కాబట్టి ఆయనకే ఎక్కువ మెజార్టీ ఉన్నది కాబట్టి ఆయనకే హైకమాండ్ కూడా ఆయనకే మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఎవరు ముఖ్యమంత్రి ఒక టీమ్ గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చి ఎవరి బాధ్యతలు వాళ్ళు పనిచేసేలా పార్టీ హైకమాండ్ వాళ్ళందరినీ కూడా ఒక సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. సో ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ సాంప్రదాయం ఉన్నది. సో ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ ఇందులో పెద్దగా ఏమి అనుమానాలు ఏమీ లేవు. ఆల్మోస్ట్ అది అయిపోయినట్టే. కానీ ఇప్పుడు లాంఛనంగా ఎప్పుడు సమయం ఏంది అనేది అధికారికంగా నిర్ణయం రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ నిర్ణయం కూడా వారికి పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత సమయం ఏంటి అనే దాని మీదనే ఈ సమయం నిర్ణయం జరిగే అవకాశం ఉంది. సో సిఎల్పి సమావేశంలో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చాలా సవాళ్ళు వాళ్ళ ముందర ఉంటాయి కాబట్టి అనేక అంశాలు ముందర ఉంటాయి కాబట్టి ఈ పదవులు దీంట్లోకోసమే కొట్లాట ఉండదు అనేది నేను భావిస్తాను. ఎందుకంటే చాలా క్రమశిక్షణగా గెలిచినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. పార్టీ గెలిచినప్పటి నుంచి ఎవరు కూడా బయటకు వచ్చి పెద్దగా అల్లరి చేసిన దాఖలాలు మాత్రం ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో కనపట్లేదు. సో భవిష్యత్తులో కూడా ఇట్లే కొనసాగితే మంచి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజలకు. ఎందుకంటే వారికి ఇప్పుడు నేను ఒక రూరల్ తెలంగాణ మొత్తం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి 50% అబౌవ్ సీట్లు, అంటే సీట్లు కాదు అనేది పర్సెంటేజ్ కూడా దాదాపు 50% వరకు రూరల్ తెలంగాణలో వాళ్ళకి ఓట్ పర్సెంటేజ్, మరి దక్షిణ తెలంగాణలో ఓట్ పర్సెంట్ విపరీతంగా వచ్చిన రూరల్ తెలంగాణ వరకు. సో చాలా మంది ఒక సునామీ అనుకోవాలి. ఒక హైదరాబాద్ మినహా, హైదరాబాద్ లో ఉన్న 19 సీట్లు మినహా మిగతాలో మొత్తం కూడా ఒక సునామీ లాగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో కాబట్టి వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చాల్సి ఉంటది. దీనిపైన ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టాల్సి ఉంటది. చాలా సవాళ్ళు ముందలున్నాయి. అసలు వాళ్ళు ప్రభుత్వంలో రాగానే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో దాని మీద ప్రత్యేక దృష్టి పెడతారేమని నా యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు సవాళ్లు అన్నారు, ప్రభుత్వానికి ముందున్నటువంటి సవాళ్లు అంటే ప్రధానంగా ఇప్పుడు ఒకవేళ సీఎం కనుక రేవంత్ రెడ్డి అవుతే డిప్యూటీ సీఎంలు ఎవరుంటారు, ఎంతమంది ఉంటారు? అందరికంటే ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి భట్టి విక్రమార్క గతంలో పాదయాత్రలు కూడా చేసొచ్చారు. ఆ తర్వాత భట్టి విక్రమార్క అధిష్టానంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటి వార్తలు కూడా నిన్న రాత్రి వినిపించాయి. ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్లారు అనేది వినిపించింది. సో వాళ్ళని ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తారు, సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఎలా ఫాలో అవుతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సోషల్ ఈక్వేషన్ ఆల్రెడీ సోషల్ ఈక్వేషన్ తోనే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు పార్టీ నడిపారు కదా. పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఉంటే ప్రచార కమిటీ చైర్మన్ గా మధ్యాస్కి గౌడ్ గారిని, అదేవిధంగా సిఎల్పి లీడర్ గా దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క గారు ఇట్లా సోషల్ ఈక్వేషన్ తోనే పార్టీని నడిపారు. సేపు ప్రభుత్వాన్ని కూడా ఇదే సోషల్ ఈక్వేషన్ తో వాళ్ళు పార్టీని నడుపుతారు స్పష్టంగా. ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా భట్టి విక్రమార్కను లేకుంటే ఇంకా మరొకరిద్దరు ఏమైనా తీసుకుంటే అది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి మరొకరిని చేయడమా, అదేవిధంగా దళితులు ఇంకొకరిని చేయడమా, ఎస్టీల్లో ఇంకొకరిని చేయడమా, ఇట్లాంటివి జరుగుతాయి. అవసరమైతే 2-3 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టాలా లేదని ఆలోచిస్తారు. నాకు తెలిసి ఒకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. పోర్ట్ఫోలియోలు అవి వ్యవహారాలు ఎట్లా, ఎవరికి అనుభవం ఏంటి అనేది ఆ పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారు? ఆల్రెడీ సీతక్కకి హోంమంత్రిత్వ శాఖ ఇస్తారు అనేది నిన్నటి నుంచి ఒక మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఒక లెటర్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నాకు తెలిసి అది ఓల్డ్ వన్ అని నేను అనుకుంటున్నాను, అది మీరు కూడా చూసుంటారు. సీతక్కతో పాటుగా అందులో షబీర్ అలీకి స్థానం కల్పించారు, అజరుద్దీన్ కూడా స్థానం కల్పించినట్టుగా ఉంది. అది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని ఉంది. ఓవరాల్ గా ఎవరెవరు ఎలా ఉంటారు అంటే, ఏ శాఖల్లో ఉంటారంటే ఇప్పుడు వాళ్ళు ముందు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అప్పుడు అంచనా వేయొచ్చు. సో ఎవరు ఏది చేసినా వారికి ఎందులో నిష్ణాతులు ఎవరెవరు అనుభవం ఉన్నది అనే దాన్ని బట్టి ఆ మంత్రివర్గంలో వాళ్ళు కొంత అవకాశాలు తీసుకోవచ్చు. సో మంత్రులే, అది ఏ శాఖలు ఉన్నా అంతా మంత్రివర్గమే. ఇక శాఖలు ఏ తీసుకుంటారో ఏంటి అనే దాని మీద మనం ఇప్పుడు డిబేట్ అయితే చేయలేము అనేది నా యొక్క అభిప్రాయం.
సో ముందు నుంచి సీఎం నేనే అనేటువంటి వ్యాఖ్యలు చాలా వరకు వినిపించాయి. అందులో ఉన్నటువంటి జానారెడ్డి గతంలో కూడా ఒక మాట మాట్లాడారు, నా కొడుకు ఇక్కడ గెలిచినప్పటికి కూడా 6 నెలల్లోనే రాజీనామా చేస్తాడు, నేనే ముఖ్యమంత్రిని అవుతానన్నారు. ఆ తర్వాత భట్టి విక్రమార్క కూడా ఒకవేళ అధిష్టానం నన్ను కనుక సీఎంని చేస్తే బాధ్యతాయుతంగా నేను వ్యవహరిస్తాను, గౌరవప్రదంగా సీఎం పదవిని చూస్తాను అనే మాట ఆయన కూడా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డితో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి సీనియర్లందరూ ఉన్నప్పుడు నల్గొండ నుంచే 2 కీలకమైనటువంటి నేతలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నా అందరూ ఎలిజిబుల్. ఎమ్మెల్యే అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఎమ్మెల్యే అయిన వారందరూ కూడా ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉంటది. సో కాంగ్రెస్ పార్టీలో అదే బ్యూటీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనో ఇంకో ప్రాంతీయ పార్టీలోనో ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతామని చెప్పడానికి లేదు. ఎందుకనే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ జెండాకు అందరూ ఓనర్లే. కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా అవకాశం వస్తే, నాకు కూడా వస్తే అవకాశం వస్తే పార్టీ హైకమాండ్ నా వైపు మొగ్గు చూపితే బాగుందని చెప్పి అందరూ ఉంటారు. కాకపోతే రాజకీయ పార్టీలో ఎప్పుడైనా కానీ జాతీయ పార్టీలో ఎవరు ఎట్లా ఎవరెవరు ఏ బాధ్యత నిర్వహించారు, ఎవరెవరికి దేనికి వారికి మనం పదవులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి పార్టీ ఒక చర్చ చేసుకుంటది. సో ఎవరి పార్టీలో ఎంత వారి యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎంత కష్టపడ్డారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటది. సో అందుకోసమే వారి బాధ్యతలను బట్టే పదవులు వస్తాయి, వారు నిర్వహించిన విధానాన్ని బట్టే పదవులు వస్తాయి. కాబట్టి ఇవాళ అందరూ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 64 మంది అందరూ మనసులో ఉంటది కదా ముఖ్యమంత్రి కావాలని. సీరియస్ గా 3-4 ట్రై చేస్తారు. సో గ్రూపులుగా కూడగట్టుకోనో ప్రయత్నం చేస్తే మనకి ఏమైనా వస్తుందా అనే అవకాశం. కానీ అందులో తప్పు కూడా లేదు అట్లా చేయడం వల్ల. ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేయడంలో తప్పలేదు. సో దాన్ని ఎవరికి ఇవ్వాలనేది పార్టీ వాళ్ళు సిఎల్పి మీటింగ్ పెట్టుకుని హైకమాండ్ వాళ్ళందరూ చర్చించుకుని ఎవరికి ఇవ్వాలని ఒక నిర్ణయం ఉంటది. వాళ్ళకి తెలుసు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు కారు, ఎవరు కాలేరు. కానీ అయినా రాజకీయాల్లో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ప్రయత్నం చేయకపోతే ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. కానీ అది తప్పు కూడా ఏం కాదు. సో ఇప్పుడు ఈ రోజే ప్రమాణ స్వీకారం ఉంటుందా సీఎం కి సంబంధించి, లేకపోతే 6వ తారీఖు ఉంటుంది? ఒక క్లారిటీ అనేది లేదు కదా. ఇప్పుడు సిఎల్పి ఆ నిర్ణయం తీసుకుంటుందా ఇదే రోజు? ఇప్పుడు ఈ రోజు సిఎల్పిలో నిర్ణయం జరుగుతుంది, ఏకవాక్య తీర్మానం చేస్తారు. ఐ థింక్ అంటే సోనియా గాంధీ గారి నిర్ణయానికి వదిలేస్తూ మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఒక తీర్మానం చేసి పంపిస్తారు. ఆ తీర్మానం మేరకు డేట్ ఎప్పుడు ఏంటి ఫిక్స్ అని వస్తారు. ఆ తీర్మానం చేసిన తర్వాత హైకమాండ్ ఒక పేరు ఇచ్చి పంపిస్తుంది. అప్పుడు ప్రమాణ స్వీకారానికి టైం ఏందనేది గవర్నర్ కి చెప్తారు. అప్పుడు ప్రమాణ స్వీకారం ఐ థింక్ రేపు ఇవాళ జరగవచ్చు, ఎల్లుండి అని అంటున్నారు. మాక్సిమం ఎల్లుండి జరగవచ్చు. ఎందుకంటే ఇంత తొందరగా ఆ రోజు అన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఇవాళ ముఖ్యమంత్రి కావాలంటే చూసుకుంటారు కదా, సమయం కూడా మంచిదా చూసుకోవాలి. 10 ఏళ్ల తర్వాత వచ్చింది కాబట్టి వచ్చింది. అది తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ లేకపోయాను ఒక ఆందోళన పార్టీ హైకమాండ్ కి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నది. సో ఇలా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలలేదు. ఓకే, గౌరవప్రదమైన ఓట్లు సీట్లు రావచ్చు, కానీ అధికారంలోకి రాలే. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇవాళ అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి కొంత సంతోషాన్ని అయితే వాళ్ళకి హైకమాండ్కి ఇవ్వచ్చు. మిగతా రాష్ట్రాలను ఓడిపోయినా కనీసం ఇక్కడైనా గెలవగలిగినాము, ఇక్కడ మనం ప్రజలు ఇన్ని సంవత్సరాలకు మనం గుర్తించారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఇప్పుడు గుర్తించరు అనేది వాళ్ళు కొంత సంతోషాన్ని కూడా వ్యక్తం చేసుకోవచ్చు. కాబట్టి పార్టీ హైకమాండ్ పెద్దలందరూ రావాలి కాబట్టి సమయం ఏంటి, ఎట్లా డేట్ ఏంది అనేది త్వరలోనే నిర్ణయించే అవకాశం అయితే ఉంటది. అండ్ దీంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సరే మంత్రివర్గ కూర్పు అయిపోతుంది, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది అందులో అందరినీ పాసిఫై చేసిన తర్వాత ప్రభుత్వానికి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఇప్పటిదాకా 6 గ్యారంటీ స్కీములు అనేవి మేము అమలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాము, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, అందువల్లే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా అందరి దృష్టి ఫస్ట్ డే నుంచే మొదలైపోతుంది. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, తొలి సంతకం ఎక్కడ పెడతారు, ఏ ఇష్యూ మీద వీళ్ళు ఫోకస్ పెడుతున్నారు అనే దాని మీద. ఒకటి నేనేమన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి. ఫస్ట్ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయాల్సిన 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు కాబట్టి ఆ 100 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అమలు ఎప్పుడైతే ఏంది అనేది కేబినెట్ పెట్టి నిర్ణయం తీసుకొని ఈ టైంలో మేము ఇప్పటివరకు మేము అమలు చేస్తాం అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోగానే అసలు ప్రభుత్వంలో ఏమున్నాయి, ఖజానా ఏమున్నాయి, ఏమి లేవు అనేది మొత్తం కూడా వారి అన్నిటిని కూడా సమీక్షించుకోవాల్సి ఉంటది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎన్నికలు నాకు తెలిసి, ఎందుకంటే ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు మొన్నటి వరకు కేసీఆర్ గారు నడిపిన ప్రభుత్వ విధానాన్ని మనం బట్టి పరిశీలిస్తే మనకు ఎంతో అంత అనుభవం, సెక్రటరేట్ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఇవన్నీ రిపోర్టింగ్ చేసిన విధానం అన్ని మనం కొంత అనుభవంలోకి తీసుకుంటే
ఒకటి ఈ ప్రభుత్వము దిగిపోయేసరికి ఇది రుణమాఫీ లాంటి ఇచ్చిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వ భూములు అమ్మింది. అంటే ప్రభుత్వ భూములు అమ్మింది అంటే ప్రభుత్వంలో ఖజానా లేదు అని దాని అర్థం. ఖజానా భూములు అమ్మి దాన్ని ఏదో విధంగా ఈ రుణమాఫీ చేయాలని చెప్పి ప్రజలకు రుణమాఫీ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. సో అది ఎంతో 19,000 కోట్ల కోసం అంటే 16-17 కోట్లు వచ్చినట్టున్నాయి. అంటే ఇవాళ అసలు ట్రెజరీలో ఎంత బడ్జెట్ ఉన్నది, ఏంది ఏమి లేదు అనే దాని మీద చూడాలి. అదే 6,000 కోట్లు ఏమో ట్రెజరీలో ఉంటే ఆ బడ్జెట్ కూడా మొత్తము కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయమని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. దాని మీద కంప్లైంట్ పెట్టారు. వాస్తవానికి కూడా ఒక వైట్ పేపర్ విలువ అంటే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ప్రభుత్వంలో ఎంత ఖజానా ఉంది, ఎంత లేదు, ఇది పరిస్థితి, మొత్తం ప్రభుత్వం యొక్క రూపురేఖలు ఇవి ఇట్లా ఉన్నాయి, మేము ఏం చేయాలి అనే దాని మీద మేము ఇట్లా పరిస్థితి ఉంది కాబట్టి మేము దీన్ని ఈ విధంగా చేస్తాం, దీని ఇంత సమయం కావాలి, ఇట్లా కావాలని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇప్పుడు బదనాం అవుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన గ్యారంటీస్ కానీ అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు కావాలంటే ఇప్పుడు ధనిక రాష్ట్రం అని అన్నారు. సో అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు కూడా మరి ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంట్రెస్ట్ చాలా పెద్ద ఎత్తున పోతున్నది. వచ్చే ఆదాయం ఎంత, జీతాలు ఎంత, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇది పరిస్థితి ఉంది, మేము ఈ పరిస్థితిని మేము కొంత అధిగమించగలము. సో గత ప్రభుత్వం అప్పులు చేసింది, మేము ఇంకా ఆదాయాన్ని సృష్టించాల్సి ఉంది, ఈ పథకాలు అమలు చేయాల్సి ఉంది, ఇవన్నీ కూడా ముందే వాళ్ళు మొత్తం ఒక రివ్యూ చేసి ప్రజల ముందు ఉంచాలి. ప్రజలకు చేసి చెప్పాలి. చెప్తే గానీ అప్పుడు ఓకే ప్రభుత్వానికి కూడా మనం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి ఇది ప్రజలు భావిస్తారు. ప్రతిపక్షాలు కూడా అప్పుడు దాన్ని సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎస్. సో ముందు నుంచి అయితే కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి తెలంగాణ బడ్జెట్ కంటే కూడా డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది అయితే ఆల్రెడీ మీ మీద ఒక కన్ను అయితే ఉంటుంది ప్రతిపక్షాలకి. పర్టికులర్ గా మీ మీద ఇప్పటిదాకా ఆరోపణలు చేసినటువంటి పార్టీలకి, ఒక అనలిస్టులకి మీ మీద ఇన్ ద సెన్స్ మామూలుగా మీరు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు కాబట్టి కాంగ్రెస్ ఇప్పటిదాకా ఉన్నట్టు. ఒకటి కవిత గారు ఏమంటుందంటే, జనరల్ గా మేము చాలా మంది ఏమనుకుంటారంటే తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తరపున మేము అనేక సమావేశాలు పెట్టాము. ఎందుకంటే మేము పెట్టింది కూడా ప్రజల తరపునే పెట్టాను తప్ప మేము పెట్టింది ఏంది ఎక్కడ ఏదో బ్లాక్ మెయిల్ కోసమో చాలా మంది మాట్లాడుతుంటారు. మేము అట్లాగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము పెట్టిన 28 మీటింగ్లు కూడా ఇప్పటి వరకు కూడా ధరణి మీద పెట్టాము, బాధితులతో మీటింగ్ పెట్టాము, పోడు భూముల మీద పెట్టాము. ఇవన్నీ కూడా ప్రజల ఇష్యూసే కదా. ఏదో లేకుంటే ఏ కాంట్రాక్టర్లకు సంబంధించో, ఏ భూ కబ్జాల గురించో, కాళేశ్వరం గురించి పెట్టాము, కాళేశ్వరం మునిగిపోయిందని పెట్టాము. ఇవన్నీ కూడా ఏంటి, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్న వేదిక తరపున మేము చాలా మీటింగ్లు అయితే నిర్వహించాము. సో వాళ్ళు ఏమనుకున్నారు, చాలా మంది ఏదో ఒక పార్టీ అంటగట్టే ప్రయత్నం చేశారు. కానీ రేపు కూడా ఇదే అధ్యయన వేదిక తరపున మీటింగ్లు పెడతాం. రేపు ఇంకోరు వచ్చి ఇంకోరు కంటగట్టవచ్చు. ఇవి అన్ని మనకు సంబంధం లేదు. కాబట్టి ఇష్యూస్ మీద మనం మాట్లాడాం అంతే. ఇష్యూస్ మీద మాట్లాడాం కాబట్టి అందరూ ఏమనుకుంటారు, మార్పు కావాలి కోరుకున్నారు అంటే ప్రజల ఇష్యూస్ ఇప్పుడు ప్రజల ఇష్యూస్ ముందర పెట్టినప్పుడు జనరల్ గా ఎవరైనా మార్పు కావాలని కోరుకుంటున్నారు అనేది ఒక భావన రావచ్చు. దానికి మనం తప్పు కూడా పట్టట్లేదు. ఇంతమంది ప్రజలు ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు, ప్రతిపక్షంలో వాళ్ళకు కూడా గౌరవమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, వాళ్ళకు కూడా మంచి రేపు అవకాశం ఉన్నది. అయితే వేణుగారు ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక ప్రశ్న, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదికకి సంబంధించి మీరు దాన్ని లీడ్ చేస్తూ వచ్చిండ్రు, ముందున్నారు, దాన్ని నడిపించిండ్రు. ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యల మీద ప్రజల పక్షాన పోరాడినామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం ఎవరైనప్పటికీ కూడా ఆ నేతృత్వంలో జరిగేటువంటి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ అవకతవకలు జరుగుతున్నాయి, సమస్యలు ఉన్నాయి, ప్రజల పక్షాన మళ్ళీ మనం వెలుగెత్తాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధావులతో కలిసి ఒక ఫోరాలు ఇలాంటివన్నీ ఉంటాయా? కంటిన్యూస్ గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? డెఫినెట్ గా కవిత గారు. ఎందుకంటే ఇవాళ కొత్త ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. సో ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వానికి మేము 2-3 నెలలు కూడా సమయం ఇస్తాము అని చెప్పారు. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు వెసులుబాటు కల్పించాలి. సో 2-3 నెలల సమయం ఇస్తామని కూడా చెప్పారు. సో సేమ్ మేము కూడా ఇష్యూస్ మీద అధ్యయనం చేస్తున్న సంస్థగా మేము కూడా ప్రభుత్వానికి 2-3 నెలల సమయం ఇవ్వాలి. ఇప్పుడే రేపే ఉన్న ఇష్యూస్ లేవన్నట్టు కాదు, ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం చేసిన ఇష్యూస్ కాదు, గత ప్రభుత్వాలు చేసిన ఇష్యూస్ ను ఇమీడియట్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని మీరు వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మేము కూడా వెసులుబాటు ఇవ్వాలి. 3 నెలలు 4 నెలలు ఎవరైనా వెసులుబాటు ఇవ్వాలి. ఆ వెసులుబాటు తర్వాత ఏమైనా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డెఫినెట్ గా ఇష్యూస్ మీద మీటింగ్స్ పెడుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది, అధ్యయనం చేస్తుంది, మేధావులతో ఎప్పటికప్పుడు చర్చలు
కరెంట్ అఫైర్స్ మీద డిబేట్స్ కూడా పెడుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఈ సిఎల్పి భేటీ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్స్ గురించి వీల్ బీ ఇన్ టచ్. మళ్ళీ మిమ్మల్ని జూమ్ లోకి తీసుకుంటాం.